గనగన గంటలో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్ల దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను ఒక్కుల్ల జగ్గుల్ల చప్పుల్ల మోతలు జంగమ దేవుడు మల్లన్నకు బండ సర్కెల్లోన బంగారు దేవుడు కొలువైన మా గట్టు మల్లన్నకు గనగన గంటల్లో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్ల దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను గొప్ప దేవుడమ్మా వేలాల గట్టు మల్లన్న మైమగల్లా దేవుడమ్మా మహారాజు గట్టు మల్లన్న కంచియ పర్వతం మీద బాబు సక్కనైన దేవుడమ్మా గుట్ట మీదికొచ్చి పోయేటి భక్తుల గుండెల్లో వెలుగాయనమ్మా గనగన గంటల్లో కనుముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను గోదావరమ్మ వేలాల పక్కనే ప్రవహించునమ్మా భక్తులంతా చూడరమ్మా నదిలోన స్నానమాచరిస్తారమ్మా కాలి నడకన భక్తులంతా గుట్ట మీదికి వెళ్తారమ్మా గంట దీపాలను పెట్టి గండాలు బాబుమని మొక్కుతారమ్మా గనగన గంటల్లో కనుముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను బోనాలు పూజలెన్నో చేసి ఆ భక్త కోటి జనులందరూ కచ్చిరు బండేరుతున్న మల్లన్నకు భక్తులు కష్టాలు చెప్పేవారు చీపురు దిబ్బ భీముని పాదాలు పాండవులేలిన ఈ ప్రాంతము భగవంతుడు గట్టి బంగారు పల్లకి చరిత్రకే ఇది ఆదర్శము గనగన గంటల్లో కనుముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను తొలి పూజ కోసం ఎదురు చూసే కచ్చిరు బండపై మల్లన్న మెట్టోని గారాల తమ్ముడని అన్నాడు గుట్ట మీది గట్టు మల్లన్న తల్లి వేలావతి పేరు మీద వెరస ఈనాడు వేలాల గ్రామంగా శివరాత్రి దినమున జాతర జరుగును అంగరంగ వైభోగంగా నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ హారతి వేలాల మా గట్టు మల్లన్న నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ दागवाय तुम्हें दिया लो ना तुमरे मल्लन्न दाग तुम्हें दिया लो
తుమ్మెదియాలో ఇప్పుడిప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో రెండీర మొగ్గలాడి పాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో వచ్చ పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో సట్టేడు వారాల తుమ్మెదియాలో తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో సట్టేడు వారాల తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో దాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో నా కుమిరలి మల్లన్న దాగ తుమ్మెదియాలో తుమ్మెదియాలో దాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో
వేలాల దేవుడ మల్లన్న ఎల్ల దారిలో తోడుంటావన్నా కోరిన వారికి మల్లన్న నువ్వు కోరికలు తీర్చగా రావన్నా తలచిన వారికి మల్లన్న నువ్వు తల మీద కొడుగైతావన్నా ఏ వేలాల వేలాల మాగట్టు మల్లన్న నీకు పోనాలే మాగట్టు మల్లన్న గారాల మాగట్టు మల్లన్న జాగారాలు నీ గట్టు మల్లన్న ఈ రాగోలల ఈ రంగమో వేలాల మాగట్టు మల్లన్నకు శివ సత్తుల శివ శివంగమో రారాజు మాగట్టు మల్లన్నకు ఈ రాగోలల ఈ రంగమో వేలాల మాగట్టు మల్లన్నకు శివ సత్తుల శివ శివంగమో రారాజు మాగట్టు మల్లన్నకు ఈ రాగోలల ఈ రంగమో వేలాల మాగట్టు మల్లన్నకు సన్నాయి మోతల మృదంగమో మహారాజు మాగట్టు మల్లన్నకు ఈ రాగోలల ఈ రంగమో వేలాల మాగట్టు మల్లన్నకు సన్నాయి మోతల మృదంగమో మహారాజు మాగట్టు మల్లన్నకు గనగన గంటలో గనముగ పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా పలిచారు వేలాల మా గట్టు మల్లన్నను ఒక్కుల జగ్గుల్ల చప్పుల మోతలు జంగమ దేవుడు మల్లన్నకు పంట సరికెల్లోన బంగారు దేవుడు కొలువైన మా గట్టు మల్లన్నకు గనగన గంటలో గనముగ పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా పలిచారు వేలాల మా గట్టు మల్లన్నను
మన గంటల్లో కనుముగ పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్ల దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను మెట్టూరి తొలి పూజ కోసం ఎదురు చూసే కచ్చీరు బండపై మల్లన్న మెట్టోని గారాల తమ్ముడని అన్నాడు గుట్ట మీది గట్టు మల్లన్న తల్లి వేలావతి పేరు మీద వెరస ఈనాడు వేలాల గ్రామంగా శివరాత్రి దినమున జాతర జరుగును అంగరంగ వైభోగంగా నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ హారతి వేలాల మా గట్టు మల్లన్న నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ హారతి వేలాల మా గట్టు మల్లన్న దాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో నా కొమిరెలి మల్లన్న దాగ తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఎప్పుడెప్పుడచ్చిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో కొమిరెలి మల్లన్న దాగ తుమ్మెదియాలో ఇలని మల్లన్న దాగ తుమ్మెదియాలో ఇప్పుడిప్పుడచ్చిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో వచ్చ పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో సత్యేడు వారాల తుమ్మెదియాలో తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో తుమ్మెదియాలో సత్యేడు వారాల తుమ్మెదియాలో మన మల్లన్న పండుగచ్చ తుమ్మెదియాలో దాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో నా కొమిరెలి మల్లన్న దాగ తుమ్మెదియాలో తుమ్మెదియాలో దాగవచ్చు దాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాల నా మైలర మల్లన్న దాగ తుమ్మెదియాలో తుమ్మెదియాల ఇప్పుడిప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాల ఎప్పుడెప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో ఎప్పుడెప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో నా కథసల మల్లన్న దాగ తుమ్మెదియాలో తుమ్మెదియాలా దాగవచ్చ దాగవాయ
ఎప్పుడెప్పుడు వచ్చిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో రొమ్మిర ముద్దలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో शिवां गिरित्रतां पुरमायिकं सेप्रशं जगत शिवेन वचसात् वागीर्षाच्छावदामसे यदा नन्दर्वमिज्जगत यक्ष्मकं सुमन असत अद्यवो दधिभक्ता नमो दैव्याभिषेकम् अयं गुष्ट सर्वाः जन्मय सर्वाश्रयात् धान्यः గంటలు గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్ల దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను ఒక్కొల్ల జగ్గుల్ల చప్పుల మూతలు జంగమ దేవుడు మల్లన్నకు బండ సర్కెల్లోన బంగారు దేవుడు కొలువైన మా గట్టు మల్లన్నకు గనగన గంటల్లో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్ల దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను ఎంత గొప్ప దేవుడమ్మా వేలాల గట్టు మల్లన్న మైమగల్లా దేవుడమ్మా మహారాజు గట్టు మల్లన్న క్రంశియ పర్వతం మీద బహు సక్కనైన దేవుడమ్మా గుట్ట మీదికొచ్చి పోయేటి భక్తుల గుండెల్లో వెలుగాయనమ్మా గనగన గంటల్లో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను గోదావరమ్మ వేలాల పక్కనే ప్రవహించునమ్మా భక్తులంతా చూడరమ్మా నదిలోన స్నానమాచరిస్తారమ్మా కాలి నడకన భక్తులంతా గుట్ట మీదికి వెళ్తారమ్మా గంట దీపాలను పెట్టి గండాలు బాబుమని మొక్కుతారమ్మా గనగన గంటల్లో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను బోనాలు పూజలెన్నో చేసి ఆ భక్త కోటి జనులందరూ కచ్చీరు బండేలుతున్న మల్లన్నకు భక్తులు కష్టాలు చెప్పేవారు చీపురు దిబ్బ భీముని పాదాలు పాండవులేలిన ఈ ప్రాంతము భగవంతుడు గట్టి బంగారు పల్లకి చరిత్రకే ఇది ఆదర్శము గనగన గంటల్లో గనముగా పూజలు గుట్ట మీది గట్టు మల్లన్నకు దీపాల కాంతుల్లో దివ్యంగా కొలిచారు వేలాల మా గట్టు మల్లన్నను తొలి పూజ కోసం ఎదురు చూసే కచ్చీరు బండపై మల్లన్న మెట్టోని గారాల తమ్ముడని అన్నాడు గుట్ట మీది గట్టు మల్లన్న తల్లి వేలావతి పేరు మీద వెరస ఈనాడు వేలాల
శివరాత్రి దినమున జాతర జరుగును అంగరంగ వైభోగంగా నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ హారతి వేలాల మా గట్టు మల్లన్న నీ దాసదాసుడు రాజశ్రీ రవిచారి మంగళ హారతి ఇవ్వంగా అందుకో హారతి మంగళ హారతి వేలాల మా గట్టు మల్లన్న స్వామికి జై బోలో బల్జ మెడల మాతాకి జై బోలో బల్జ మెడల మాతాకి జై బోలో గొల్లకేతమ్మ మాతాకి జై బోలో గొల్లకేతమ్మ మాతాకి జై బోలో గొల్లకేతమ్మ మాతాకి జై బోలో గొల్లకేతమ్మ మాతాకి జై బోలో బల్జ మెడల మాతాకి జై బోలో బల్జ మెడల మాతాకి స్వామి ఉపేంద్ర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ఉన్న వస్తున్న భక్తులందరికీ మా గట్టుమల్లన్న స్వామి డెవలప్మెంట్ కోసం చాలా డెవలప్మెంట్ కావాలని నచ్చింది. శ్రీ 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 గట్టి మల్లికార్జున పుణ్యక్షేత్రం కొండాపూర్ ధూళిమిట్ట సిద్దిపేట్. ఈ పుణ్యక్షేత్రం గత 50 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి మొదలుకొని ఒక 11 రోజులు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ, బలిజి మేడలమ్మ, హనుమంతుల వారు ఉన్నారు, పోచమ్మ దేవాలయము, ఎల్లమ్మ దేవాలయము, రాజరాజేశ్వర స్వామి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దీనితో పాటు పురాతనంగా వచ్చిన ఆచారం ఏమిటంటే ఇక్కడ 2 గుండాలు ఉన్నాయి, చిన్న గుండము, పెద్ద గుండము. వాటి విశిష్టత ఏమిటంటే ఒక 50 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉన్న భక్తులు కానీ చుట్టూ ఊళ్ళో ఉన్న భక్తులు కానీ ఎలాంటి వ్యాధులున్నా చిన్న చిన్న నమ్మకాలకు ఆ నీరుని తీసుకొని గుండంలో మునిగి వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చుకొని పోయేవాళ్ళు. తర్వాత ఏంటంటే పుణ్యక్షేత్రానికి ప్రస్తుతము కొమరవెల్లి, అయినవోలు, మల్లికార్జున స్వామి ఎలా అయితే డెవలప్ అయిందో అదే విధంగా ఫ్యూచర్లో డెవలప్ కావాలని ఈ మా గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ చిన్న కోరిక. దీనికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఊళ్ళో ఉన్న పెద్దలు, బయట ఉన్నటువంటి పెద్దలు సహకారం అందించగలరని, ఇంకా రాను రాను కాలంలో కొమరవెల్లికి ఐలవేనికి మధ్యలో ఉంది కాబట్టి భక్తులు, ఐలవేనికి వచ్చే భక్తులు, కొమరవెల్లికి వచ్చే భక్తులు ఈ దేవాలయంలో వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలను పొంగు బంగారం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మల్లన్న స్వామి దేవాలయం కొండాపురం శివరాత్రి రోజు నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఇదివరకు మేమైతే చాలా ఈ గట్టుమల్లన్న స్వామి గుడి అంటే మాకు చాలా యాదవులు చేసేదే, కానీ మేము ముందుపడి దాని కార్యక్రమానికి ముందు ఉండి పెద్దపట్నం అయినా అగ్నిగుండాలైనా కార్యక్రమానికి ఆధారం తప్పకుండా ఎక్కడున్నా నేను మాత్రం ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తా. అయితే ఈ తెల్లారు లేస్తే నీకు గట్టుమల్లన్న స్వామి మొదలు మొక్కుకున్న తర్వాతనే నేను వేరే ఆ దేవుళ్ళను చూసుకుంటా. అయితే నా కోరిక వరకు, నా శక్తి వరకు నేను ఏ కార్యక్రమం చేస్తానో ఆ కార్యక్రమం చేసుకుంటాను. ఇది చాలా అద్భుతమైన మల్లికార్జున స్వామి టెంపుల్ దేవాలయం. యాదవులు పెద్దపట్నం వేస్తారు, బల్య వాళ్ళు అగ్నిగుండ పూజ చేసి అగ్నిగుండాలు చేస్తారు కార్యక్రమం. ఈ తండాలు కొండాపురానికి నేనున్నప్పుడు ఒకటే గ్రామ పంచాయతీ, తర్వాత దుబ్బతండ, హనుమతండ 3 గ్రామ పంచాయతీలు అందరం కలిసి ఏకగ్రమంగా ఈడ చైర్మన్ గడప వెంకటయ్య గారు చూసుకుంటాడు. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయగలరని నా యొక్క మనం ఇచ్చేస్తుంది. గ్రామ వాసులు కూడా, గ్రామ ప్రజలు కూడా వేల సంఖ్యలతోని వచ్చి రాగలరని, అట్లాగే తరిగొప్పుల గ్రామ ప్రజలు మాకు కొంత ఆర్థిక సహాయము చేయడం జరిగింది. వారి ద్వారా మండపము హస్తకరణ చేయడం జరిగింది. 4 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మాది బెక్కల్ విలేజ్. మేము అందరం కలిసి అన్నదానం చేస్తున్నాం. 4వ సంవత్సరం ఇది. మాకు మల్లికార్జున స్వామి ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మేము 4వ సంవత్సరం అన్నదాన సూత్రం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ నివాసులు ఈ గుడి దాదాపు 10వ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత నుండి కొద్ది రోజులు అంతరాయం వల్ల ఇప్పటిది 38వ వార్షికోత్సవం ఇప్పటి వరకు ఇక్కడ జాతర జరగడం, ఇది మాకెంతో గర్వకారమైనటువంటి రోజు. ఇక్కడ మా దగ్గర మేము ఏది కోరుకుంటే కూడా అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ప్లస్ ఇక్కడ మా దగ్గర కూడా ఇది పెద్ద గుండాలు 2 ఉన్నాయి. వాటి నుంచి నీళ్ళు తీసుకెళ్ళి
ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు, పొలాలు చల్లుకుంటే ఆరోగ్యాలు మంచిగా ఉండడం మాకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 1000 నుంచి 1500 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది 4వసారి. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం. ఇంకా కూడా మాకు ఆ దేవుడు కలిగించిన కొద్ది ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా చేయాలని కూడా అనుకుంటున్నాం. శ్రీ శ్రీ గట్టుమల్లికార్జున స్వామి యొక్క దేవస్థానం ఆస్థాన పూజారి కాబట్టి భగవంతుని యొక్క చరిత్ర ఏమనగా ఇది కాకతీయుల నాటి యొక్క స్వామివారి యొక్క గుడి కాబట్టి ఈ గుడి యొక్క మహత్వ భగవంతుని మల్లికార్జున స్వామి యొక్క మహత్వ చాలా గొప్పది. పరిసర గ్రామాల నుండి కూడా ప్రతి ఆదివారము ప్రతి బుధవారం కూడా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి పోదురు. ప్రతి సంవత్సరం ఇదే మాఘమాసం లోపల ఫిబ్రవరిలో మాఘమాసం లోపల బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈనాడు బ్రహ్మోత్సవం ఆదివారం రాత్రి చాలా అది అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం లోపల జరిగేటువంటి ఒక కార్యక్రమాలు అంటే రాత్రి పెద్దపట్నం జరుగుతుంది. యాదవుల చేత కొండాపురం యాదవుల చేత పెద్దపట్నం జరపబడుతుంది. ఒగ్గు పూజారుల చేత జరపబడుతుంది. మరియు వీరశైవుల చేత బల్లుళ్ళు మరియు జంగమ వారి చేత శ్రీ భద్రకాళి అమ్మవారి పూజ జరుగుతుంది. భద్రకాళి పూజ జరుగుతుంది. శంకు పట్టడం జరుగుతుంది. అగ్నిగుండ పరిజ్వలన రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన చేస్తాము. ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ఆ యొక్క అగ్నిగుండం యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ గుండం కూడా దొక్కునేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ ఈ గుడిలో జరిగే కార్యక్రమాలు చేస్తున్నాము. జై బోలో గట్టు మల్లికార్జున స్వామి మహారాజ్. జై బోలో గట్టు మల్లికార్జున స్వామికి జై. జై బోలో గొల్లకేతమ్మ మాతాకి జై. జై బోలో బల్జే మేడల మాతాకి జై. శ్రీ శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయం ఉమ్మడి కొండాపూర్ విలేజ్, దుల్మిట్ట మండల్, సిద్దిపేట జిల్లాలో ఉన్నది. మా దేవాలయం చాలా పురాతన దేవాలయం, చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కొమరవెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న తర్వాత మా దేవాలయానికి అంత పేరు ప్రతిష్ట ఉన్నది. కాబట్టి దూర ప్రాంతాల నుండి భక్తులు ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరపబడును. బ్రహ్మోత్సవాలకు వారం నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరపబడును. భక్తులు అధిక సంఖ్యలో మా జాతరకు మా దేవాలయానికి వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చి ఆ కోరికలు మా దేవుడు ఖచ్చితంగా వాళ్లకు తీరుస్తున్నాడు. కాబట్టి మా దేవాలయం గత 35 సంవత్సరాల నుండి మా దేవాలయం ఇక్కడ జాతర ప్రతి శివరాత్రికి జాతర జరపబడుతున్నది. బ్రహ్మోత్సవాలు నడపబడుతున్నది. కాబట్టి మా కొండాపూర్ గట్టు మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ, బల్జ మెడలమ్మ మాతలు చాలా ఇక్కడ భక్తులను సంతోషం చేసి ఇక్కడ ఏంటంటే ఒకటే మా గట్టు మల్లికార్జున స్వామి దేవాలయం నందు అదేంటి గుండం కలదు. గుండం ప్రత్యేకత ఏంటంటే చాలా 100 కిలోమీటర్ నుంచి వెళ్ళి దూర ప్రాంతాల నుండి గ్రామాల నుండి భక్తులు వచ్చి మా గుండంలో ఉన్న వాటర్ను తీసుకెళ్ళి ఆ గుండం యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే ఈ వరి పొలాలకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి సంవత్సరం శివరాత్రిని పురస్కరించుకొని గత 35 సంవత్సరాలు ఇది ఇప్పుడు 38వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్క దైవ భక్తులందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ సంవత్సరం కూడా రోజు ప్రతిసారి దినదినం అభివృద్ధి అన్నట్టు మా గట్టుమల్లన్న స్వామి గుడి అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి గతం నుంచి దీర్ఘం బాలయ్య గారు కావచ్చు, తర్వాత నాగవతు కిషన్ నాయక్ గారు కూడా గుడి అభివృద్ధికి గుడి జాతర ప్రతి సంవత్సరం అభివృద్ధి చేయడానికి కూడా తన వంతుగా పాత్ర పోషించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ గారులు, వార్డు మెంబర్లు కూడా తమ వంతుగా సహకరించడం జరిగింది. వారి ఊరందరి గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక కమిటీగా మమ్మల్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం దేవాలయ కమిటీ తరఫున ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు దాతల సహకారంతో ఈ జాతరకు శివరాత్రి నుంచి వచ్చే ఫస్ట్ ఆదివారం నాడు ఇక్కడ ఉన్నటువంటి యాదవ సంఘం యాదవుల తరఫున ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని గట్టు మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ, బల్జ మేడలమ్మ వివాహ కార్యక్రమానికి, పెళ్లి కార్యక్రమాన్ని మరియు పెద్దపట్న
కార్యక్రమాన్ని కూడా ఈ కొండాపూర్ యాదవులతోటి ఘనంగా ఒగ్గు పూజారులతోటి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులతోటి చుట్టూ వాళ్ళ గ్రామస్తుల నుంచి కూడా వచ్చేటువంటి బంధువులు మిత్రులు అందరూ వచ్చి పెద్దపట్న కార్యక్రమం నిర్వహించి దేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బల్జవారితోటి భద్రకాళి అమ్మవారి పూజ నిర్వహించి అగ్నికుండ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంటుంది. స్వామి వీరభద్ర స్వామి వారి కళ్యాణం జరిపించి భద్రకాళి పూజ నిర్వహించి అగ్నికుండ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీ గట్టుమల్లన్న స్వామికి జై. గట్టుమల్లన్న స్వామి ఒక గత 50 సంవత్సరాల సుంది ఇక్కడ జాతర కోడిపాలె ఉండి ఇక్కడ స్లాబ్ వేయించిండు, అక్కడ ఎల్లమ్మ గుడి కట్టించిండు, ఇటు పోషావతల్లి గుడి కట్టించిండు. అప్పటి నుండి ఇక్కడ జాతర ఘనంగా సాగించటం జరుగుతుంది. మా గట్టుమల్లన్న స్వామి చాలా పవిత్రమైనది. అక్కడ గుండాల కాడ ఎవరన్నా చేనుకు పురుగు తగిలితే కూడా అల్లకెళ్ళి నీళ్ళు తీసుకుపోయి తరిగొప్పల వాళ్ళు, మన బొద్దగట్ట నాగారం, జగ్గేపేట, అబ్దుల్ నాగారం వీళ్ళందరూ వచ్చి మా ఊరు వాళ్ళు కూడా తీసుకుపోయి చేనులకు తగిలితే ఆ పురుగు కూడా పోతుంది. ఇక్కడ కొమరెల్లి దేవుడు కూడా ఇక్కడ గట్టుమల్లన్న స్వామి కొమరెల్లికి పోయిండు. ఆ రాతి గీరలు కూడా ఉన్నాయి. అక్కడ కాకతీయులు కట్టించిన గుడి ఉంది. కాకతీయులు కట్టించినప్పటి నుండి ఇక్కడ నిర్మించిన కాకతీయ రాజులు. ఇప్పుడు గత మొన్న కూడా మేము తరిగొప్పల వాసులు కొంతమంది దాతలు కొన్ని సందాలు ఇస్తే ఆ స్లాబ్ హస్తకరం చేసుకోవడం జరిగింది. ఇక్కడ గంగరేటి చెట్టు కింద చుట్టూ గోడ పెట్టడం జరిగింది. గోపురం కూడా మన జయపాల్ రెడ్డి స్లాబ్ వేసి గోపురం కట్టిస్తాడు. కిషన్ నాయకుడు ఉన్నప్పుడు కూడా కొంచెం మెట్లు కట్టించిండు. తర్వాత దాని మీద గొటాయి చేపించిండు కిషన్ నాయకుడు. అప్పుడు మన దాతలు కూడా కొంతమంది నవగ్రహాలు కూడా కట్టించు. సత్యం స్వామి అని ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి నవగ్రహాలు కట్టించిండు. ఇక్కడ ఎల్లవ తల్లిని పోషావ తల్లిని కూడా పైకి లేపించి ఆయన ప్రతిష్ఠ చేసిండు. మన ఈ గుడిని నాయకులు మన ఎండోమెంటు చైర్మన్ గారు మన కొండ సురేఖ పట్టించుకొని ఇంకా డెవలప్ చేయించగలరని మా యొక్క ఊరువాసుల మా కమిటీ నిర్ణయం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.